నవ్వడం ఒక యోగం. దయచేసి నవ్వండి. దయచేసి నవ్వండి. మీరు ఉపాధ్యాయులైతే నవ్వుతూ తరగతి గదిలోకి ప్రవేశించండి. అప్పుడే పిల్లల ముఖంపైన చిరునవ్వు మీకు కనపడుతుంది. దయచేసి నవ్వండి. మీరు వైద్యులైతే రోగికి నవ్వుతూ చికిత్స చేయండి. అప్పుడు రోగి యొక్క విశ్వాసం రెట్టింపు అవుతుంది. దయచేసి నవ్వండి. మీరు గృహిణి అయితే ఇంటి పనులన్నీ నవ్వుతూ చేయండి. అప్పుడే కుటుంబంలో ఆనందం వెల్లి విరుస్తుంది. దయచేసి నవ్వండి. మీరు ఇంటికి పెద్ద అయితే సాయంత్రం నవ్వుతూ ఇంట్లోకి ప్రవేశించండి. మీ కుటుంబంలో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది. దయచేసి నవ్వండి. మీరు వ్యాపారవేత్త అయితే నవ్వుతూ కంపెనీలోకి ప్రవేశించండి. ఉద్యోగుల మనస్సుల్లో ఉన్న ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుంది. దయచేసి నవ్వండి. మీరు దుకాణదారులైతే నవ్వుతూ మీ కస్టమర్లను గౌరవించండి. కస్టమర్లు సంతోషంగా ఉంటారు. మరి మీ బిజినెస్ పెరుగుతూ ఉంటుంది. దయచేసి నవ్వండి. తెలియని వ్యక్తి వీధిలో తారసపడితే వారిని చూసి చిరునవ్వు నవ్వండి. అతని ముఖంపై కూడా నవ్వుని చూడవచ్చు. దాంతో అక్కడి వాతావరణం ప్రశాంతతను సంతరించుకుంటుంది. దయచేసి నవ్వండి. ముఖంపై చిరునవ్వు కోసం ఎలాంటి ఖర్చు అవసరం లేదు. కానీ చిరునవ్వు వల్ల మనతో పాటు మన వారి జీవితాల్లో ఆనందం చూడవచ్చు. కాబట్టి నవ్వండి. దయచేసి నవ్వండి. మానవుడిగా అది మీ గుర్తింపు. ఒక జంతువు మీలా నవ్వలేదు. ఒక పక్షి మీలా నవ్వలేదు. మరి ఒక జలచరం కూడా మీలా నవ్వలేదు. వాటికి మీకు మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే కనుక హాయిగా మరి ఆత్మపూర్వకంగా నవ్వండి. నవ్వటం ఒక యోగం. నవ్వించటం ఒక భోగం. నవ్వకపోవటం ఒక రోగం. దయచేసి నవ్వండి.